లెంచో దేవుడికి ఉత్తరం. ఒక లోయలో ఒంటరిగా ఉన్న చిన్న ఇల్లు. అందులో లెంచో అనే రైతు తన కుటుంబంతో ఉండేవాడు. అతను మొక్కజొన్న పంట పండిస్తాడు. ఆ ఏడాది మంచి దిగుబడి వస్తుందని ఆశపడ్డాడు. కాని వర్షం పడలేదు. ఒకరోజు లెంచో ఆకాశం వైపు చూసి భార్యతో చెప్పాడు, ఇప్పుడే వర్షం పడుతుంది. ఆమె సంతోషంగా నవ్వుతూ, దేవుడిదయా అని అంది. సాయంకాలం వారు భోజనం చేస్తుండగా వర్షం ప్రారంభమైంది. లెంచో ఆనందంతో, ఇవి వర్షపు చినుకులు కాదు, నాణేల వర్షం. పెద్ద చినుకులు 10 సెంట్లు, చిన్నవి 5 సెంట్లు అన్నాడు. కాని ఈ ఆనందం ఎక్కువసేపు నిలబడలేదు. పెద్ద గాలులతో వడగండ్ల వర్షం మొదలైంది. కొద్దిసేపట్లోనే పొలమంతా తెల్లగా మారింది. మొక్కజొన్న తుడిచివేసినట్టు నాశనమైంది. లెంచో దుఃఖంగా తన కుమారులతో అన్నాడు, ఇలాంటి నష్టం మిడతలు కూడా చెయ్యవు. ఈ సంవత్సరం మనకు పంట లేదు అని. ఆ రాత్రి వాళ్ళెద్దరూ నిద్రపోలేకపోయారు. మన శ్రమ అంతా వృధా. ఎవ్వరూ సహాయం చెయ్యలేరు. ఈ సంవత్సరం ఆకలితో ఉండాల్సిందే అని అన్నారు. అయినా లెంచోకు దేవుడిపై నమ్మకముంది. దేవుడు అన్నీ చూస్తాడని అతనికి తెలుసు. ఉదయం లేచిన వెంటనే అతను దేవుడికి లేఖ రాశాడు. దేవుడా, నా కుటుంబాన్ని రక్షించు. వడగండ్ల వాన నా పొలాన్ని నాశనం చేసింది. నాకు మళ్లీ విత్తనాలు కొనడానికి, జీవించడానికి 100 పెసోలు కావాలి. ఆ లేఖను లెటర్ టు గాడ్ అని రాసిన కవర్లో పెట్టి ఊరికి వెళ్లి పోస్టు చేశాడు. పోస్టాఫీస్లో పనిచేసే ఒక పోస్ట్ మ్యాన్ ఆ లేఖను చూసి ఆశ్చర్యపోయాడు. తన అధికారితో పంచుకున్నాడు. పోస్ట్ మాస్టర్ మొదట నవ్వాడు, తర్వాత సీరియస్ అయ్యాడు. అంత నమ్మకమా దేవుడిపై అనుకున్నాడు. ఆ నమ్మకాన్ని దెబ్బతీయకూడదని అతను నిర్ణయించుకున్నాడు. ఉద్యోగులతో, స్నేహితులతో డబ్బు సేకరించాడు. అయితే మొత్తం 100 పెసోలు కాదు, కేవలం 70 పెసోలు మాత్రమే. అవి ఒక కవర్లో పెట్టి దేవుడు అని రాసి లెంచోకు పంపించాడు. తరువాతి ఆదివారం లెంచో పోస్టాఫీస్కి వచ్చాడు. అతనికి ఉత్తరమివ్వగానే లోపల డబ్బు చూసి ఆశ్చర్యపడలేదు. ఎందుకంటే అతనికి దేవుడిపై నమ్మకముంది. కాని డబ్బు లెక్కపెట్టగానే కోపం వచ్చింది. ఇవి 100 కాదు, దేవుడు తప్పు చెయ్యడు. ఎవరైనా మిగిలిన డబ్బు దొంగిలించారు అనుకున్నాడు. అతను మరో లేఖ రాశాడు. దేవుడా, నాకు 70 పెసోలు మాత్రమే వచ్చాయి. మిగిలినవి కూడా పంపించు. కాని మెయిల్ ద్వారా పంపద్దు. పోస్టాఫీస్లో ఉన్నవాళ్లు దొంగలు. మరిన్ని వీడియోల కోసం ఎడ్యుఏఐ ఇన్ఫోని సబ్స్క్రైబ్ చేయండి.